ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా లలిత సాపర వెళ్తుందని ముందు వీడియోలో చెప్పాను కదండి. ఇప్పుడైతే మొన్న శుక్రవారం సెలవుకి వెళ్ళి పెట్లు కావాల్సిన సామానాలు అన్నీ కొనుక్కు తెచ్చుకుంది. అవి ఏమేమి సామానాలు అవి ఏమో మొన్న వీడియో ఏమో ఆర్డర్ ఇచ్చినాయి అన్నమాట. ఇప్పుడైతే ఏమేం కావాలో వాచీలంటే ఇంకేదైనా కొని తెచ్చుకుంది అనమాట. సూట్ కేసులతో పాటు ఒకటి పెద్ద సూట్ కేసు, ఒకటి చిన్న సూట్ కేసు. ఇది 30 కేజీల లలిత, 30 కేజీల సూట్ కేసు అండి ఇది. ఇదేమో 7 కేజీల సూట్ కేసు. ఓకేనా? రెండు తెచ్చుకుంది. ఇందులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కొనుక్కు తెచ్చుకుంది ఇంటికి అట్టుకెళ్ళి అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియో అదన్నమాట. పూర్తి వరకు చూడండి. అలాగే నచ్చితే గాక వీడియో చూశాక లైక్ మాత్రం చేయండి. మీరు లైక్ చేయటం వల్ల అనేక మందికి యూట్యూబ్ షేర్ చేద్దనమాట. ఓకేనా? అలాగే నా కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇంకో ఈ కాక ఇవి వేరే అనమాట. ఈ పెట్లో ఉన్నాయి, ఇవేమో బ్యాగ్ లో తీసింది అనమాట. ఇవి చూపిస్తాను. ఫస్ట్ ఇదైతే షుగర్ కదా, షుగర్ టెస్ట్ చేసుకునేదండి. ఎవరో వాళ్ళ బంధువులకి 2 తీసుకుంది అనమాట. ఓకేనా? అలాగే ఇవ్వండి టచ్ వాచీలు. ఎన్ని తీసుకుంది? 1 2 3 4 5 6 7 8 వాచీలు అండి. ఇప్పుడు 8 వాచీలు అంటే ఇంట్లో వాళ్ళకి మొత్తం ఫ్యామిలీ అందరూ ఉంటారు కదండి. ఇలా కొని పట్టుకెళ్ళాలన్నమాట. ఇంటికి వచ్చి వెళ్ళింది ఏమట్టుకొచ్చారని అంటారు జనాలు. ఫ్యామిలీ వాళ్ళు అయినా సరే, ఇంటి పక్క వాళ్ళు అయినా ఎవరైనాని. అందుకు పట్టుకెళ్ళటానికి డబ్బులు. ఇది ఒకటి ఎంత? 5 దినార్లు అంటండి. టచ్ వాచ్ 5 దినార్లు ఎట్టి కొన్నది. 8 వాచీలు. ఓకేనా? ఇదైతే 1 దినార్ అండి. దినార్ ఒకటేని, ఇది ఒకటిని. ఓకేనా? నీట్గా ఉన్నాయా? లేకపోతే నీట్గా వస్తుందా? చూపించు. ఇప్పుడు నీట్గా కనిపిస్తుందా? నువ్వు సరుకు కూడా నీట్గా. ఓకే అండి. ఈ రగ్గులు ఏమో 6 రగ్గులు 10 దినార్లు అనమాట. ఈ రగ్గులు కూడా నేను కూడా తీసుకున్నాండి. నేను లలిత కూడా తీసుకున్నాము. ఇలాంటి రగ్గులు 6 10 దినార్లు ఆర్డర్ చేసుకున్నాము. ఈ ఆర్డర్ చేసుకున్నాయి, కొన్నాయి కాదు. ఓకేనా? అలాగే ఈ వాచీలు అయితే చిన్నపిల్లలకంట. ఒక్కొక్కటి దినారేసి చిన్నపిల్లల వాచీలు అనమాట. చూసారా? కనిపిస్తుందా నీట్గా? చిన్నపిల్లల వాచీలు ఇవి. ఈ 5 తీసుకుంది. ఈ వాచీలు 5. అలాగే ఇది మ్యారేజ్ ఉందంటండి వాళ్ళ అన్నయ్య తమ్ముడిది వీళ్ళ తమ్ముడిది దగ్గర బంధువు. వాళ్ళకి ఫ్యామిలీ వాచ్. ఎలా ఉన్నాయండి ఈ వాచీలు? పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఇవి 15 దినార్లు అంటండి. అంటే ఇక్కడ డబ్బులు దినార్ వచ్చి 275 రూపాయలు అనుకోండి మన ఇండియా డబ్బులు. 1 దినార్ వచ్చి అలా ఈ 15 దినార్లు ఈ వాచీలు. ఎలా ఉన్నాయండి? పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి అంట. ఓకే. ఈ వాచీలు, ఇవి కూడా వాచీలు అండి. ఇవో 4 వాచీలు, 5 వాచీలు. 5 4 4. దగ్గర కట్టరా, ఇటు పట్టరా.
ఈ వాచ్ అయితే 7 దినార్లు అంటండి. ఓకేనా? ఎలా ఉంది ఈ వాచ్? 7 దినార్లు. ఇంట్లో వాళ్ళకండి, ఫ్యామిలీ వాళ్ళకి, దగ్గర మరి బంధువులకి ఇవ్వాలిగా, అందుకు. చూపించు. ఈ వాచ్ ఎంత? ఇది 3 దినార్లున్నర అంటండి ఇక్కడ డబ్బులు. ఓకేనా? ఇదొక వాచ్. అన్ని వాచ్లే. ఇది కూడా వాచ్ అండి. ఇది కూడా అంతే, 3 దినార్లు నూసే. ఇది 4 దినార్లు అంటండి. ఇది ఒక వాచ్. ఈ వాచ్లు గొడవ అయితే వదిలిపోయింది మొత్తం. ఇయో 5, ఇయో 4, ఇయో 8, ఇయో 2 పెళ్ళికూతురికి పెళ్ళికొడుకి వాచీలు. ఈ వాచీలు ఇన్ని వాచీలు. ఓకే, అంట. ఈ కొనుక్కుంది. లక్స్ సోపులు, కాఫీ పొడి. ఇవి అయితే అండి ఇయర్ ఫోన్స్ అండి. ఒక్కోటి 3 దినార్లు అంట. ఇయర్ ఫోన్స్ కొనుక్కుంది. ఓకేనా? 5 అన్నమాట. 5 ఇయర్ ఫోన్స్లు కొన్నది. మరి ఎవరెవరికి ఇస్తుందో. అలాగే పేస్ట్లు, 8 పేస్ట్లు. ఎంత? 8 పేస్ట్లు 3 దినార్లు అంటండి. ఓకేనా? ఇవి అయితే ఇంతే. ఇంకా పెట్లో ఉన్నాయండి, తీసి వీటికి. ఇప్పుడు ఈ పెట్లో ఏమన్నాయి చూద్దామండి. అవి కవర్లే చూపించాను. ఇది 7 కేజీలు పెట్టి నేను లెగదీలేకపోతున్నాను. ఓకే అండి. ఇవి కూడా షాంపూలు, లోషన్లు, పౌడర్లు, సబ్బులు, సెంట్లు. ఓకే, ఇప్పుడు ఇవి చూపిద్దా అండి. మరి సాపర్ అంటేనే, సాపర్ వెళ్ళి ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారు. ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే ఏమి కొనుక్కోకుండా డబ్బు పట్టుకుని వెళ్ళిపోతారు. తెలివి తక్కువ వాళ్ళందరం ఇలా చేస్తాం అనమాట అని నా అభిప్రాయం. నేను కూడా అంతే కదా. బోల్డ్ కార్గోలు, ఆ బట్టలు, ఈ బట్టలు, ఆ సామానాలు, ఈ సామానాలు చూసిందల్లా అదే సేలింటికి, ఇదే సేలింటికి ఎందుకు పడేయటం అనుకుని ఎంత డబ్బు లచ్చలు లచ్చలు నాశనం చేసాం కార్గోలకు కూడాని. ఎన్ని పార్సులు కట్టానో నేను కూడాని. ఓకేనా? నేనంటే అదే మా ఆయన ఇక్కడ ఉన్నప్పుడు బోల్డ్ పార్సులు కట్టేవారు. పిల్లలకి ఏది అవసరమైనా సరే కొయితే అదే పంపివ్వాళ్ళం. ఇప్పుడు లేదులేండి. ఓకే, మరి సాపర గురించి ఇన్ని సరుకులు కొన్నది. మరి అందరికి, ఫ్యామిలీ వాళ్ళు అందరికి కావాల్సిన ప్రతి వస్తువు కొన్నదనమాట. ఓకేనా? ఇప్పుడు చూపిస్తా అండి. ఈ సెంటు బాటిళ్ళు, సెంట్ అనుకోండి, పెహం అనుకోండి, ఏమైనా అనుకోండి, కొంచెం కొయిటల్లో ఆడి లాంటివి అనమాట. ఒక్కోటి 4 దినార్లు అంట. స్మెల్ అయితే ఎదిరిపోయింది. ఒకసారి కొట్టి చూస్తా. ఏంటివే రావట్లేదు అలా. ఓకే అండి, ఈ సెంటు బాటిళ్ళు ఇవి అయితే స్మెల్ అయితే సూపర్ అన్నమాట. ఓకే, చాలా బాగుంది. ఓపెన్ చేయలేదు అనమాట, రావట్లేదు, ఓపెన్ చేయలేదు. బయటికి కూడా స్మెల్ తెలుస్తుంది. ఇవి 3, 4, 5 అనమాట. ఇవి 5 బాటిళ్ళు ఇవి. ఈ 5 బాటిళ్ళు కూడా ఒక్కోటి 4 దినార్లు అంట. మా లలితం ఫేవరెట్ ఫెయిర్ అండ్ లవ్లీ. బేబీ పౌడరు, ఇవి ఫెయిర్ అండ్ లవ్లీలే.
ఈ పప్పాయి సోపులు, ఈ పేరే నాకు గమ్మని తిరగదు. ఏం పేరు ఈ సబ్బు పేరు, ఈ సబ్బులండి మైసూర్ శాండల్ సోపులు. ఇవి ఇస్త్రీ పెట్టుకున్నదంట బుక్. ఎంత 5 దినార్లు అవి ఇస్త్రీ పెట్టి 7 దినార్లు అంటండి ఇస్త్రీ పెట్టుకున్నది. అది కార్గోలో పంపించేసింది, ఇది ఇక్కడ ఉండిపోయింది బుక్. ఈ ఫేస్ మాస్కులు అండి, ఓకేనా. వాళ్ళ అబ్బాయికి అంటండి కొడుక్కి. పౌడర్లు, గులాబీ పువ్వు పౌడర్లు, లోషన్లు, బేబీ సోప్లు, అలాగే షాంపూలు. ఇది మా షాంపూ అనమాట, లలిత షాంపూ. ఎన్ని నెలలు ఉంటుంది అన్ని నెలలకి సరిపడా పెద్ద డబ్బా తీసుకుంది. ఇవి కూడా మల్లె మొగ్గలు సెంట్లు అండి, మనం చూపించాను కదా అలాంటిదే ఒకటి. ఇది గోల్డ్ రంగ్ సీసాకాయలండి, బ్యాగులు బాగున్నాయి కదా. ఒకటి దినార్ నూస్ అండి, ఇది 3 దినార్లు అనమాట, 2 కలిసి. ఓకే, నేను కూడా కొనాలి మా పాపలకి, చాలా బాగున్నాయి. అలాగే వాళ్ళ మనవరాలకి అంతే ఉండండి, అంతే అండి. ఏం కాదు, ఈ పెన్సిల్ అనమాట, పెన్సిళ్ళు. ఓకే, ఇది పెద్ద పెట్టండి. 30 కేజీల బాక్స్ అనమాట. ఇంకా సర్దలేదు, కొన్నట్టు అనమాట, తర్వాత నీట్గా సర్దుతుంది. అది ఇప్పుడు చూపించాను కదండి, 10 దినాలకు 6 రగ్గులని. ఇయే ఇందులో ఎట్టిందంట, కనిపించలేదు. ఇయే బాగుంది, బ్లాక్. ఇవన్నీ బట్టలు అండి, అన్ని బట్టలు, చీరలు, బట్టలు. ఇవ్వండి ఈ చీరలు ఎంత, ఇవి వెళ్తా మంచి కలరు. రెండు దినార్లు కదా ఇవి. ఇటువంటి చీరలు తీసుకుంటుందండి లలిత, మెత్తని చీరలు. 2 దినార్లు అనమాట ఈ చీర. బాగుందా? 2 దినార్లు ఈ చీర, చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది, తేలిగ్గా ఉంటుంది. సాక్సులు అంతే, డ్రెస్సులు, ఓకేనా. నైట్ డ్రెస్ అండి ఇది వాళ్ళ అమ్మాయిలకి. క్లియర్గా కనపడదు మళ్ళా. ఇదిగోండి చీరలు అని చెప్తున్నాను కదా, ఇదొక చీర. ఇదంతే కదా, 2 దినార్లే కదా, 2 దినార్లు అండి చీరలు, మెత్తని చీరలు. అంటే మన ఇండియా డబ్బులు ఒకటి దినారు 275 రూపాయలు అయితే ఎంత అవుతుందో మీరే చెప్పండి. 2 దినాలు అంత రేట్ అనమాట ఈ చీర. బాగుంటాయి చీరలు, ఇస్త్రీ అక్కర్లేదు, ఇంక కట్టుకున్నప్పుడల్లా, ఉతుక్కున్నప్పుడల్లా ఇస్త్రీ అవసరలేదు. ఇంకేమంటే ఈ చీరలే 2 చీరలు తీసుకుంది, ఇంకా తీసుకుంది, కొన్ని పంపించేసింది. ఇవన్నీ ఇంకా సెంటు బాటిల్, ఇవే కావాల్సినవి అన్నీ కొనుక్కుంది. ఇది ఒక సెంటు బాటిల్. అయ్యో బంగారం కాదులండి, గాజులు, దినార్ అన్నమాట గాజులు. బాగున్నాయి కదా. అన్ని తీట్లేదు. ఇగో చీరలు అన్నాను చెప్తాను కదండి, 3 చీరలు ఈ మొత్తం
కదా లలిత? రెండే, ఇదొకటి 5 అయితే బట్టలు ఏమనుకోద్దు. ఈ జాకెట్ అయితే 2 దినార్ల జాకెట్లు ఇవి. వాళ్ళు కుట్టేసినాయండి కోయిట్లో. ఇందులో ఉన్నాయి, చూపిస్తాయి. ఇవన్నీ సబ్బులు, ఇవన్నీ అన్నమాట. ఇగో ఈ సెంటు బాగుంటుందండి. ఈ కోయిట వాళ్ళు ఆడతారు, మా బుడ్డగాడికి వాడతారు ఈ సెంటు. ఇలాంటి సెంట్లు బాగుంటాయి. చూడండి తల్లులు, ఇదే అని నేను అంటాను. ఎంత అంటే ఇది దినారు 490 పీల్స్ అంట. ఇది 2 దినార్లు. ఇంకా ఇదిగో ఇది ఒక మెత్తని చీర. తీసేస్తున్నాను లలిత, ఏమనుకోక. ఇలాగా తీసాను, అలాగా. ఇవి సబ్బులే కదా. ఇవి టమాటా మాజన్ అండి. నేనే పట్టుకెళ్ళు, ఏదో ఒకటి కూరలు వేసి ఉండదు కానీ పట్టుకెళ్ళు అని చెప్పాను. టమాటా మాజన్ అంటే తెలుసా? ఇదిగో ఇవి అన్నమాట, టమాటా పేస్ట్. మన ఇంటికాడ ఉండవు కదా, అందుకనేసి అన్నాను. మన ఇంటికాడ ఉంటాయేమో తెలీదు, అందుకే 2 ఇచ్చాను అనమాట. బాగుంటాయి, అట్టుకెళ్ళాను. కప్పు జాగ్రత్త భద్రం. ఇవి కూడా మళ్ళీ అప్పుడెప్పుడు కొనుక్కు తెచ్చుకుని ఉంచినాయి అనమాట. అందుకు విడివిడిగా ఉంటాయి. సబ్బులు, వ్యాసలైన్లు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఏంటి సెంటు? కొన్ని కార్గోలు వేసిందండి. కార్గోలేగా అట్టుకెళ్తా కానీ ఉంచుకుంది. ఇందులో ఏమీ లేవు. ఎంత బరువు వచ్చినాయో ఇవి. ఇయ్యేనండి 25 కేజీలు వచ్చిందంటే. ఏమీ లేవు ఇందులో. బట్టలు ఇగో ఇయ్యాను ఇప్పుడు చూపించి. ఏమీ లేవు. ఇదిగో ఇదొక చీర, మెత్తని చీర. ఇదైతే మాత్రం 3 దినార్లు కదా. ఇది 3 దినార్లు అండి. ముందు చూపించినవి అయితే 2 దినార్లు, ఇది 3 దినార్లు. ఇది పైట్ సింగ్ అనమాట. ఇది కూడా బాగుంటది, మెత్తగా ఉంటాయి చీరలు. మా లలితకి చాలా ఇష్టమైన చీర అండి ఇది. ఏం కాలే, చక్కగా రొట్లు. ఇందులో ఏమీ సరుకులు కనిపించట్లేదు. బరువు మాత్రం ఎంత వచ్చిందో పెట్టే ఉంది బరువు. ఇవి కొనుక్కుందండి మా లలిత. చెక్క గరిట్లు. కొత్త కోడలంట. అంటే స్టీల్ అయితే సౌండ్లు అయితే సౌండ్ రాకుండా ఇది చుమ్ కొట్టాలి అత్తగారిని. కోడలో నా కూతురు వచ్చి. ఓకేనా? ఇవ్వండి కొనుక్కుంటా. పర్స్ ఉంది కానీ పర్సులో డబ్బులు లేవు. గోల్డ్ కొన్నదనమాట. ఓకే, ఇంకా కింద ఇవన్నీ ఇంకా కొన్ని బట్టలు అయ్యి, టీ షర్ట్లు అయ్యానండి. అంతే. ఇదేంటి? ఈ సెంట్లే, ఇవి బాగుంటాయి. ఇగో ఈ సెంట్లే అండి. ఇదొక బాక్స్, పార్సల్ ఇప్పలేదు. ఓకే, అన్ని సెంట్లు, సబ్బులు, షాంపూలు, లోషన్లు ఇవ్వండి. సాపరెల్లి వాళ్ళకి చాక్లెట్లు ఇవే ఉంటాయి. ఇది హ్యాండ్ బ్యాగ్, 5 దినార్లు ఇది. అంతే. ఇవి మా బాబాళ్ళ చెల్లెలు సిస్టర్ ఇచ్చింది మా లలిత వాళ్ళ ఇంటికి వెళ్తే. మేడం మొలి కొయిటో బ్యాగులు ఇవి బాగుంటాయిలండి. ఇది మా మామ నా కప్పు చెరుకోటి పట్టుకొచ్చింది. ఏ ఊరు వెళ్ళినప్పుడు? దుబాయ్ వెళ్ళినప్పుడు. నాది పోయింది, లలితది మాత్రం ఉంది. ఓ లలిత వాళ్ళది ఈ కప్పు. కింద క్లిప్లు ఫినిష్ అయిపోయింది. ఎలా ఉన్నాయండి? ఇంకా కొంటదంట ఈ కాక. పాపం ఈ బట్టలు ఇవే బరువు వచ్చేసాయి. మనకి కేజీలు ఏమో 35 కేజీలు అలా ఎత్తారు ఫ్లైట్లో. ఏంటో అనుకుంటాం. చూసారా, ఇంత పెద్ద పెట్టులో ఏమీ లేవు బరువు. ఇంటికాడ 100 గ్రాముల పప్పు కొనుక్కుంటే అది కూడా బరువే కదండి. అలాగే ఎంత వస్తువైనా అది బరువు తూరుతుంది అనమాట, వస్తుంది. ఈ రగ్గు కలర్ మాత్రం బాగుంది లలిత, బ్లాక్. నేను 6, లలిత 6 కొనుక్కున్నామండి. ఈ 10 దినార్లు అనమాట. ఈ రగ్గులు 6 కలిసి 10 దినార్లు. బాగున్నాయి. మన ఇంటికాడ ఉతుక్కోటకి గమ్ముని ఉతుక్కుని ఆరేసుకోవటం బాగుంటాయి అనేసి. పెద్ద పెద్ద రగ్గులు అయితే ఉతుక్కోలేము కదండి.
కుదరదు, లెగదీయలేము. ఇక్కడ అంటే పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి మసిపాకు చేయటానికి, మన ఇంటికాడ అంతా అలాగా ఓకేలే. అది మరి ఓకే అండి, పెట్ల చరిత్ర అయిపోయింది. ఇంకా మళ్ళా కొంటదంట, ఎందుకంటే రేపు నెలలో అన్నమాట, డిసెంబర్లో వెళ్తుంది. మన శుక్రవారం వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంది. ఇప్పటికి ఇయ్య బరువు వచ్చి మళ్ళా కొనుక్కు తెచ్చి కాకపోతే మళ్ళీ ఎయిర్ కార్గోకి వేస్తుంది అనమాట, అంటే ఫ్లైట్కి వేస్తుంది. మరి ఇదండి సంగతి, ఓకేనా? ఎలా ఉందండి ఈ వీడియో? నచ్చితే ఎలా ఉందండి వీడియో? మా లలిత అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ బాగా రావట్లేదు అక్కడ బాగా రావట్లేదు అని తిరిగిపోతుంది. ఎలా ఉందండి మరి వీడియో? నచ్చితే కాక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.